నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటే లేదని తేవా. అబద్ధాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని వ్యాఖ్య. అనకాపల్లిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రత్యేక హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కళాశాల వద్దకు చేరుకునున్న పవన్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై వాస్తవాలు తెలపాలన్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్. కేసులో సీబీఐ విచారణను ఎందుకు వద్దన్నారని ప్రశ్న. నగరంలో సందడి చేసిన డీజే టిల్లు స్క్వేర్. హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ చిత్రం 100 కోట్ల వసూళ్లకు చేరువవటం హర్షణీయమని వ్యాఖ్య. టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రమని వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటి లేదని ఎద్దేవా చేశారు. అబద్ధాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మేనిఫెస్టో గురించి తాను అడిగితే చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని, మీకైనా చెబుతాడా అనే ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ సీఎం జగన్ నేడు మేమంతా సిద్ధం 9వ రోజు యాత్ర కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ విపక్ష నేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటి లేదని అన్నారు. అబద్ధాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టో అంటూ గతంలో రంగురంగుల కాగితాలు ఇచ్చాడని, వాటిలో ఎన్ని అమలు చేశాడో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. ఎన్నికలు అయిపోయాక ఎప్పుడైనా నాలాగా ఇవిగో నేను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇవిగో నేను నెరవేర్చిన హామీలు అని చెప్పగలరా అని నేను చంద్రబాబును అడిగితే ఆయన సమాధానం చెప్పటం లేదు. మీకేమైనా సమాధానం చెబుతాడేమో అడిగి చూడండి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటున్నావు. మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటైనా చేశాను అని పబ్లిక్ గా చెప్పే కార్యక్రమం ఒక్కసారైనా చేశావా? చంద్రబాబు ఎన్నికల ముందు మేనిఫెస్టో చూపిస్తాడు, ఎన్నికలు అయిపోయాక మాత్రం మేనిఫెస్టో చూపించడు. నాకైతే చూపించలేదు. పోనీ మీకేమైనా చూపించాడా? కనీసం మేనిఫెస్టో కాపీనైనా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకుందా చంద్రబాబు అని అడుగుతున్నానని సీఎం సెటైర్లు వేశారు. నాకైతే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు. నాకైతే చూపించలేదు. పోనీ మీకైనా చూపించాడా? అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం 10% అమలు చేశాను అని చెప్పే ధైర్యము, నిబద్ధత అన్న నీకుందా అని చెప్పి నేను అడిగా. నాకు సమాధానం చెప్పటం లేదు. పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా. పోనీ ఇంకో ప్రశ్న కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడిగా. వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ లేఅవుట్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటించనున్నారు. అనకాపల్లిలో హెలీప్యాడ్ నుంచి రింగ్ రోడ్ లోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజార్, చిన్న 4 రోడ్ల కూడలి, కనికా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్ షో నిర్వహించారు. 4 గంటలకు నెహ్రూ చౌక్ కూడల్లో వారాహి వాహనం పైనుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనకాపల్లి నుంచి కొనతల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహిస్తారు. సోమవారం యలమంచిల్లో యాత్ర నిర్వహిస్తారు. మంగళవారం పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు. మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హత్తే ఈ జనసేన.
కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఇల్లంతా రక్తంతో ఉంటే ఆయన గుండెపోటుతో చనిపోయారని ఎందుకు అబద్ధం చెప్పారో ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ కేసులో సిబిఐ విచారణను ఎందుకు వద్దన్నారని, సిబిఐ అంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. బస్ యాత్రలో భాగంగా కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ అవినాష్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వివేకా హత్య కేసులో మేం బురద చల్లుతున్నామంట, మా విజ్ఞతకే వదిలేస్తున్నాడంట. ఇన్ని మాటలు చెప్పే బదులు ఈ కేసులో సంబంధం లేదని చెప్పవచ్చు కదా, గూగుల్ మ్యాప్తో మీకు సంబంధం లేదని చెప్పుకోవచ్చు కదా. మీ కాల్ రికార్డ్స్, హంతకుల ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి? హంతకులకు మీకు ఏం సంబంధాలు చెప్పండి అంటూ ప్రశ్నించారు. అవినాష్ మాటలు చూస్తే త్యాగమూర్తి లెక్క ఉన్నాయి. వివేకా హత్య కేసులో మీరే ముద్దాయి అంటూ సిబిఐ చెబుతుంది. కడప ఎంపీగా పోటీ చేయమని 5 ఏళ్ల క్రితం చిన్నాన్న నన్ను బతిమలాడాడు. ఎందుకు ఈయన ఇంతగా అడుగుతున్నాడనుకున్నా. ఆ రోజు ఒప్పుకుని ఉండుంటే ఈ ఘోరాలు జరిగేవి కావు. సొంత చిన్నాన్న చనిపోతే సీఎం జగన్ కేసును పట్టించుకోలేదు, స్వయంగా హంతకులను కాపాడుతున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఈరోజు కడప పట్టణంలో రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఒకరోజు నేనే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, ఓటేయండి అని అడుగుతాను అని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారు నాకు చిన్నాన్న, నాన్న తర్వాత నానంతటి వాడు, నన్ను ఎత్తుకొని పెంచినవాడు, ముందు చూపున్నవాడో ఏమో. చనిపోక ముందు కొన్ని వారాల క్రితం నా దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు కడప ఎంపీకి పోటీ చేయాలి తల్లి అని నాతో దాదాపు 2 గంటల పాటు అమ్మా నువ్వు ఎలాగైనా పోటీ చేయాలి, ఇది తప్పదు, ఇది అవసరము అని నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు ఈయన ఇంతగా పట్టుబడుతున్నాడు అని. కానీ ఈ రోజు ఆలోచిస్తే ఆ మనిషి 5 సంవత్సరాల క్రితమే ఎంత ఆలోచించాడు, ఎంతగా ఉద్దేశించాడు. అసలు ఆ మాట వినుంటే ఎన్ని అనార్థాలు ఆగిపోయి ఉండేవో ఒక్కసారి ఆలోచిస్తే ఒళ్ళు జలధరిస్తుంది. వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తోబుట్టు. రామునుడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అలాగా. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులు గాని, హత్య చేసిన వాళ్ళకు గాని, హత్య చేయించిన వాళ్లకు గాని ఈ రోజు వరకు శిక్ష పడలేదు. శిక్ష పడకపోగా ఆఖరికి వివేకానంద రెడ్డి బిడ్డే హత్య చేయించింది అని ఎదురు దాడి చేస్తున్నారే. పాప అమ్మాయిని చూస్తే పగలనక రాత్రనక అసలు ఎంతమంది దగ్గరికి వెళ్లి ఏ ఆఫీసర్ అయినా సరే, ఏ లీడర్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే సహాయం చేయగలిగిన ఏ ఒక్కరైనా సరే, మా నాన్నకు అన్యాయం జరిగింది, నిర్దాక్షిణ్యంగా హత్య చేయబడ్డారు, న్యాయం చేయండి అని ఈ రోజు వరకు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ క్షణంలో కూడా డాక్టర్ అయి ఉండి కూడా డాక్టర్ పని కూడా మానేసి ఈ రోజు వరకు కూడా న్యాయం చేయండి అని అడుక్కుంటుంది అంటే ఇది దౌర్భాగ్యం కాకపోతే ఇక ఏమిటి? ఇదేనా ప్రజాస్వామ్యం? ఓ పెద్ద మనిషి హత్య జరిగితే ఇంతవరకు న్యాయం జరగలేదు, ఇక సామాన్యుడి కథ ఏమిటి? అసలు న్యాయం జరగాల్సింది, న్యాయం చేయాల్సిన వాళ్ళే అడ్డుపడుతుంటే న్యాయం ఎలా జరుగుతుంది?
డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రం 100 కోట్ల వసూళ్లకు చేరువవ్వటం చాలా ఆనందంగా ఉందని హీరో సిద్ధార్థ్ చొనల్గడ్డ అన్నారు. టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రమని, తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని టిల్లు స్క్వేర్ చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లలో ఆ చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సిద్ధార్థ్ చొనల్గడ్డ మాట్లాడుతూ, డీజే టిల్లు విజయంతో టిల్లు స్క్వేర్ నిర్మించామన్నారు. కథాబలం ఉంటే భాష యాసతో సంబంధం లేకుండా ప్రేక్షకులు చిత్రాలను విజయవంతం చేస్తున్నారన్నారు. టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రమన్నారు. తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. డీజే టిల్లు స్క్వేర్ కు కొనసాగింపుగా కథను రెడీ చేస్తున్నామని, త్వరలో దానిని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అనంతరం చిత్ర దర్శకుడు మల్లికారాం మాట్లాడుతూ, ఈ చిత్రం విజయవంతమైనందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి చోట కలెక్షన్లు బాగా వస్తున్నాయని, తమను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు రామ్ మిర్యాల, ధీరజ్ మొగిలినేని, ఎంటర్టైన్మెంట్ జనరల్ మేనేజర్ ఆశిష్ నీలగిరి పాల్గొన్నారు. ఆడియన్స్ అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తారని ఎప్పుడో డౌట్ ఉండేది. బట్ లాస్ట్ టైం కూడా మీరు ప్రూవ్ చేశారు, ఈసారి కూడా మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు దట్ ఒక్కసారి కంటెంట్, క్యారెక్టర్, స్టోరీ, ఒక ఎమోషన్ కనెక్ట్ అయితే దాని తర్వాత దెర్ ఇస్ నో స్టాపింగ్ ద ఫిల్మ్ అని. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని అంత ఆదరించినందుకు, ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. రేపటికి సినిమా 100 కోట్లు టచ్ అయిపోతుంది. సో చాలా పెద్ద విషయం, చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇలాగే మీ అందరిని ఎంటర్టైన్ చేయాలి అని ఒక మోటివేషన్ కూడా వస్తుంది దాంతో. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్. థ్యాంక్స్ అండి అందరూ వచ్చి ఇలా బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చినందుకు. వెరీ హ్యాపీ. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు ఆంధ్ర విజిట్ ఎప్పుడు వేద్దామని. డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అంటే మేము జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు ఇటువైపు వద్దామని. నైజాంలో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆంధ్ర సైడ్ కూడా చాలా బాగా పికప్ అయినాయి కలెక్షన్స్ ఫ్రమ్ డే 1 అన్నారు. సో వీ వాంట్ టు సీ హౌ ద థియేటర్స్ ఆర్ అని చెప్పి అందరూ కలిసి టీమ్తో కలిపి విజిట్ చేద్దాం అనుకున్నాం. సో వెరీ హ్యాపీ. ఇక్కడంతా కూడా కలెక్షన్స్ చాలా పికప్ అవుతున్నాయని ఈ వీక్ కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అలాంగ్ విత్ మై టీమ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్లీ మీడియా పెద్దలకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్ యూ ఆడియన్స్కి చెప్పాలని ఉందండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ లవ్. అండ్ ఇలాగే మేము ఆంధ్ర టూర్కి వస్తూ ఉండాలి, హిట్స్ సిద్ధు కొడుతూ ఉండాలి, అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమరావతిని సర్వనాశనం చేయడం వల్ల వర్తక, వాణిజ్య రంగాల అభివృద్ధి కుంటుపడిందని మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘం నేతలతో కొండపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మహాకూటమి విజయం సాధిస్తుందన్నారు. అందరికీ మంచి రోజులు వస్తాయన్నారు. అభివృద్ధితో కూడిన పేదల సంక్షేమం వల్ల పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది గత ప్రభుత్వంలోనేనని జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. బెన్ సర్కిల్ నుంచి రాంవర్పాడు వరకు రోడ్లను వేసింది టీడీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ డివిజన్ ఆయుష్ హాస్పిటల్ పక్కన బాయన్ బాబ్జీ రోడ్ సాయి క్లాసిక్ అపార్ట్మెంట్ లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నివాసులతో గద్దె సమావేశం నిర్వహించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం ప్రసంగిస్తూ, విజయవాడ నగరం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. 2014 నుంచి 19 వరకు నగరంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూడాలని కోరారు. బెన్ సర్కిల్ నుంచి రాంవరపాడు వరకు రోడ్లను పూర్తిగా అభివృద్ధి పరిచామని పేర్కొన్నారు. నగరం మరలా అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో బాధ్యులుగా ఉన్నాం కాబట్టి ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు, నాకైతే చంద్రబాబు ఇచ్చిన కార్యక్రమాలు మీకు చాలా తెలియవు. నాకు నరసాపురం అసెంబ్లీ, పాలకొల్లు అసెంబ్లీ, ఉండి అసెంబ్లీ, భీమవరం అసెంబ్లీ, తాడేపల్లిగూడు అసెంబ్లీ, తణుకు అసెంబ్లీ, ఆచంట అసెంబ్లీ, అదేవిధంగా రాజమండ్రి టౌను, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, గోపాలపురం, అనపర్తి, రాజ్యం, మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు నేను ఇన్ఛార్జి. అక్కడ జరిగే విషయాలన్నీ కూడా నేను వారానికి 1 రోజు 2 రోజులు వెళ్ళి వాళ్ళందరితో అన్ని నియోజకవర్గాలతో మాట్లాడి అక్కడ సమన్వయం చేయాలి. ఇట్లా రకరకాల పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు రకరకాలు ఉంటాయి. మరి ఇవన్నీ చూసుకుంటానే ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధిలో కానీ ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతోంది. అందువల్ల మరలా మరి నాకు శాసనసభ్యుడిగా, శాసనసభ అభ్యర్థిగా మరొకసారి
నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరి సంస్థల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కేసీఆర్ చిన్ని గారు ఆయన గత 3 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ పెట్టి లక్షలాది మందికి భోజనాలు పెట్టి ఆ కార్యక్రమం అనేది. సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి అన్నారు. భారతీయ సాంప్రదాయాలు విశిష్టమైనవి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. శ్రీదేవి సాంస్కృతిక సేవా సంఘం ద్వారా ప్రతి ఏటా సాంప్రదాయ వంటలు, వస్త్రధారణ, చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్రోధి ఉగాది నామ సంవత్సరం సందర్భంగా బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య భవన్లో శనివారం జిల్లా స్థాయి సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీ, ఉగాది పురస్కారాల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయాలు విశిష్టమైనవని, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. శ్రీదేవి సాంస్కృతిక సేవా సంఘం ద్వారా ప్రతి ఏటా సాంప్రదాయ వంటలు, వస్త్రధారణ, చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం దూరదర్శన్ వ్యాఖ్యాత చంద్రిక మాట్లాడుతూ నేటి తరం బాలికలకు, యువతకు భారతీయ సంప్రదాయం పట్ల అవగాహన కలిగించాలని సూచించారు. సామాజిక సేవా కార్యకర్త జ్యోతికి నిర్వాహకులు ఉగాది పురస్కారం అందజేశారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ విభాగాల్లో మహిళలకు సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించారు. 250 మంది పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. నా పేరు దూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు, అలాగే ఉగాది పురస్కారాలు ఇస్తున్నాను. అంటే వివిధ రంగాలకు చెందిన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి నేను ఉగాది పురస్కారాలు ఇస్తున్నాను. దీనికి నాకు రెడ్ FM వాళ్ళు, ఆశీర్వాద్ వాళ్ళు, అలాగే PMJ జ్యువెలర్స్ వాళ్ళు, సంజయ్ కంటి హాస్పిటల్ నుంచి మేము కూడా ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తామన్నా అని చెప్పారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే గణేష్ గిఫ్ట్స్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేశారు. అలాగే PMJ జ్యువెలర్స్ వాళ్ళు వాళ్ళ ఆభరణాలు వేసి ర్యాంప్ వాక్ నడిపించారండి. నిజంగా వీళ్ళందరి సహకారంతో నేను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాను. అలాగే మెయిన్ నాకు ఈ ప్రోత్సహించింది మాత్రం గోళ్ళ నారాయణరావు గారండి. ఈ అమ్మ నువ్వు ఈ కార్యక్రమం చేయాలని నన్ను వెన్నంటి ముందుకు నడిపించారు. చాలా విశేష స్పందన వచ్చిందండి. 6 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారుగా 28 నుంచి 80 ఏళ్ల వాళ్ళు 60 మంది వచ్చారండి. అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి నేను అని నిజంగా వాళ్ళు హ్యాట్సాప్ చెప్పాలండి. ఇంట్లో కూర్చోకుండా మేము ఏం చేస్తాంలే, మేమేం చేస్తాం లేకుండా చాలా ఉత్సాహంగా వచ్చారు. పండగ అంతా ఇక్కడే ఉందేమో అన్నంత ఉంది. 9వ తారీఖు రావాల్సిన పండగ ఈరోజు ఆదివారం, అది 6వ తారీఖు నాడే మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో వచ్చింది. నిజంగా సహకరించిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే నా టీంకి, ముఖ్యంగా నా టీంకి, వీళ్ళందరూ లేకపోతే నేను కార్యక్రమం చేయలేనండి. వీళ్ళందరి సహకారంతో నేను ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాను. వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా సోదరులందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నగర మేయర్ డివిజన్లో అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని పశ్చిమ నియోజకవర్గ CPI అభ్యర్థి జి కోటేశ్వరరావు అన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ వామపక్షాలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ 46వ డివిజన్లోని పాల్ ఫ్యాక్టరీ నుంచి సయ్యద్ అప్పల్స్వామి కళాశాల వెనుక లంబాడిపేట అడ్డరోడ్ కలర్ ఆసుపత్రి సెంటర్ సాయిరాం థియేటర్ ప్రాంతం వరకు పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ప్రచార యాత్ర నిన్న సాయంత్రం నిర్వహించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్ డివిజన్లో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారన్నారు. కాలువలు అధ్వానంగా ఉన్నాయని, అడ్డరోడ్ అడుగడుగునా గోతిరే దర్శనమిస్తున్నాయని, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కర్రా శివకుమార్, మాజీ కార్పొరేటర్ డివి రమణబాబు, నగర నాయకులు తాడి పైడయ్య, పంచదర్ల దుర్గాంబ, పంది శ్రీను, ఈశ్వర్, షరీఫ్, కాంగ్రెస్ బీసీ విభాగం చైర్మన్ వీరంకి రామచంద్రరావు, ఏఐసిసి మాజీ కార్యదర్శి బషీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నలభై 46వ డివిజన్లో ప్రచార యాత్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థిగా, ఇండియా కూటమి అభ్యర్థిగా నేను కంకి కొడల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నా. ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, ఖచ్చితంగా సయ్యద్ అప్పల్స్వామి కాలేజీ వెనక భాగంలో ఉన్నాం. నేను ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే విద్యార్థి నాయకుడిగా ఎదిగాను. ఈ విజయవాడ నగరానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉండి ఈ రోజున పార్టీ ఇచ్చినటువంటి అవకాశంలో భాగంగా ఈ రోజున విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించమని, ఈ కొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క ఇబ్బందులు అన్నీ తెలిసిన వాడిగా, తలలో నాలికల మెలిగిన వాడిగా మీ అందరికి కూడా అభ్యర్థించేది. ఈ రోజున కొంతమంది విదేశాల నుంచి డిప్యూటేట్ చేయబడి ఇక్కడికి వచ్చేటటువంటి వారు కాదు కావాల్సింది. మీలో ఒకటిగా, మీ సమస్యలు తెలిసిన వాడిగా, మీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు అవకాశం కల్పించమని చెప్పి, అదే సందర్భంలో ఈ రోజున ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి కార్పొరేటర్గా మేయర్ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి డివిజన్లో పర్యటన చేస్తూ ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అనేటటువంటిది ప్రజలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ 50 మంది కార్పొరేటర్లకు గెలిపిస్తే చేదరించుకునేటటువంటి పరిస్థితి. సాక్షాత్తు మేయర్ గారి డివిజన్లోనే పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రం, రోడ్ల దుస్థితి దౌర్భాగ్యంగా ఉన్నది. మామూలు కాలంలోనే, చలికాలంలోనే ఈ రోజున మంచినీటి ఎద్దడితోటి కొండ ప్రాంతాల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడితే. రామచంద్రరావు అండి, విజయవాడ బీసీసీఎల్ నగర కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ చైర్మన్ని. ఇవాళ ఇండియా కూటమి తరపున ఆంధ్రప్రదేశ్లో, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిసారి ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానం ఏమిటంటే, పొత్తు ధర్మం పాటిస్తూ సిపిఐ సిపిఎం అభ్యర్థులకు ఎవరికొకరికి మనం పశ్చిమ నియోజకవర్గాన్ని సీటు కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదే నేపథ్యంలో వారు దిగ్విజయంగా మంచి విజయాన్ని సాధించడం, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం, తద్వారా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకోవటం మనం ఆనవాయితీగా చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఏదైతే అధికార పార్టీ, అదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాటికి ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇవాళ వాళ్ళని దూషించుకోవటం, ఇవాళ ఏదైతే కూటమిగా పెట్టుకున్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ అభ్యర్థులు వాళ్ళ పొత్తు ధర్మాన్ని పాటించలేని దుస్థితిలో వాళ్ళ దిగజారుడి స్థాయిలో మాట్లాడుకుంటున్న మాటలు కూడా వింటా ఉన్నాం. ఏదైతే ఇవాళ సిపిఎం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు గారు న్యాయకోవిదుడు, న్యాయవాదిగా, అలాగే మాజీ కార్పొరేటర్గా, ఇక్కడ నగరంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి స్థానికుడిగా, ప్రజల సమస్యలు తెలిసినటువంటి ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి జి కోటేశ్వరరావు ఇవాళ నగర సిపిఐ పార్టీకి నగర అధ్యక్షులుగా ఉన్నారు. వారికి ఇక్కడ సమస్యలన్నీ తెలుసు. సమస్యల మీద పోరాడేటువంటి మనసున్న మనిషి. అలాంటి వ్యక్తికి, నాయకుడికి మనం ఓటేసి గెలిపించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటే లేదు, సేవ. అబద్ధాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని వ్యాఖ్య. అనకాపల్లిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రత్యేక హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కళాశాల వద్దకు చేరుకునున్న పవన్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై వాస్తవాలు తెలపాలన్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్. కేసులో సిబిఐ విచారణను ఎందుకు వద్దన్నారని ప్రశ్న. నగరంలో
సందడి చేసిన డీజే టిల్లు స్క్వేర్ హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ చిత్రం 100 కోట్ల వసూళ్లకు చేరువవటం హర్షణీయమని వ్యాఖ్య. టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రమని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.